ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్నూలు జిల్లా రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇద్దరు కీలక నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కేందుకు రెడీ అవుతున్నారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితతో పాటు ఆమె భర్త వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి వైసీపీ నుంచి బయటకు రాబోతున్నారు. వీరిద్దరూ కర్నూలులోని కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ మీద చర్చించారు. టీడీపీలో గౌరు దంపతుల చేరిక దాదాపు ఖాయమైపోయినట్టే. అయితే రేపు కూడా వారు అనుచరులతో సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, గౌరు దంపతుల కార్యకర్తలతో మీటింగ్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ భోగి. కర్నూలు జిల్లాలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల వచ్చే నెల 2వ తేదీ సీఎం చంద్రబాబును కోడుమూరుకు ఆహ్వానించి భారీ బహిరంగ సభ నిర్వహించి ఆయన సమక్షంలోనే టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇక ఇవాళ పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే అలాగే వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి కూడా కార్యకర్తలతో సమావేశం కొనసాగుతోంది. ఇవాళ గడివేముల ఓర్వకల్లు మండలాలకు చెందిన ముఖ్య కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. రేపు పాణ్యం కల్లూరు అర్బన్ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. అంటే ప్రధానంగా పాణ్యం నియోజకవర్గం టికెట్ ఎమ్మెల్యే గౌరు చరితకు దక్కే అవకాశం లేదు. ఇప్పటికే కాటసాని రాంభూపాల్ రెడ్డికి వైసీపీ అధిష్టానం నిర్ణయించింది. ఈ పరిస్థితుల్లో తనకు టికెట్ రాదన్న ఉద్దేశంతోనే ఆమె టీడీపీలో చేరేందుకు సిద్ధమైంది. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది, గౌరు దంపతులు సుదీర్ఘ కాలంగా వైఎస్ కుటుంబంతో పాటే ఉన్నారు. గౌరు వెంకటరెడ్డి గతంలో జైల్లో ఉన్నప్పుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి జైలుకు వెళ్లి పరామర్శించడం అప్పట్లో సంచలనం వివాదాస్పదమైంది. ఆ తర్వాత గౌరు వెంకటరెడ్డిని క్షమాభిక్ష కింద జైలు శిక్ష నుంచి బయటికి తీసుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో గౌరు వెంకటరెడ్డి దంపతులు వైఎస్ కుటుంబంతోనే ఉన్నారు. ఆమె 2వసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాటసాని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అక్కడ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ నుంచి తర్వాత బీజేపీలో చేరారు. బీజేపీ నుంచి ఈ మధ్యనే వైసీపీలో చేరారు. అయితే గత 2014 ఎన్నికల్లో కాటసాని రాంభూపాల్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థి టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి చెప్పుకోదగ్గ అంటే 2వ స్థానం ఓట్లు సాధించారు. ఈ పరిస్థితుల్లో పాణ్యంలో కాటసాని రాంభూపాల్ రెడ్డికి టికెట్ ఇస్తేనే గెలుపు ఖాయమన్న ఉద్దేశంతో వైసీపీ అధిష్టానం ఆయనకే టికెట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ పరిస్థితుల్లో గౌరు చరిత తనకు టికెట్ రాదని నిర్ణయించుకొని టీడీపీలో చేరేందుకు సిద్ధమైంది. గౌరు వెంకటరెడ్డి బావ ఇప్పటికే నందికొట్కూరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు. గత కొన్నేళ్లుగా గౌరు చరితను కూడా టీడీపీలో చేర్పించేందుకు ఆయన శతవిధాలా ప్రయత్నించారు. అయితే తాను చివరి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేను, టికెట్ వస్తుందన్న నమ్మకంతోనే ఇప్పటికీ ఆమె వైసీపీలో కొనసాగారు. ఇటీవలే తన కుటుంబ సభ్యులతో కీలక సమావేశం నిర్వహించారు. టీడీపీలో చేరాలని ఒత్తిడి వచ్చినప్పటికీ ఆఖరి వరకు టికెట్ వస్తుందన్న నమ్మకం నాకుంది, టికెట్ రాదని నిర్ణయించుకున్నప్పుడు అప్పుడు తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని కుటుంబ సభ్యులకు కూడా ఆమె స్పష్టం చేసింది. ఎట్టకేలకు టికెట్ రాదన్న విషయం నిర్ధారించుకొని ఆమె టీడీపీలో చేరేందుకు సిద్ధమైంది. 2 రోజుల పాటు కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ఇదంతా లాంఛనమనే చెప్పవచ్చు. వారి అభిప్రాయాలు సేకరించి ఏం చేయాలనేది అభిప్రాయాలు సేకరించడం అనేది ఇదంతా లాంఛనమే. అంటే టీడీపీలో చేయడం అనేది దాదాపు ఖరారైంది. అయితే 2వ తేదీ ముఖ్యమంత్రి కోడుమూరుకు వస్తున్న సందర్భంగా అదే సభలోనే టీడీపీలో చేరతారా లేకపోతే ప్రత్యేకంగా వీరి సభ నిర్వహించి చేరతారా అనేది ఇంకా ఖరారు కాలేదు. అయితే టీడీపీలో చేయడం అనేది దాదాపు గౌరు దంపతులు నిర్ణయించుకొని సమావేశం కొనసాగిస్తున్నారు భోగి.